ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్న వస్తువు అయితే మనకి ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ వస్తువు ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇల్లు చిన్నగా ఉండి ఇంటిలో స్థలం తక్కువగా ఉన్న వారికి ఇంటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ వస్తువు ఒక మంచి పరిష్కారం అవుతుంది. ఇంకా ఈ వస్తువుని ఉపయోగించి మనం బట్టలు సర్దుకోవచ్చు, బుక్స్ సర్దుకోవచ్చు. ముఖ్యంగా దీనిని కిచెన్లో ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే కిచెన్లో స్థలం తక్కువగా ఉండి వస్తువులు ఎక్కువగా ఉన్న వారికి కిచెన్ అంతా కూడా చాలా క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దీనిని ఉపయోగించి మనం కిచెన్లో ఉన్న సగం వస్తువులను దీంట్లో సర్దుకోగలిగితే మనకి కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళినా కూడా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత బాగా యూజ్ అవుతుంది. అయితే ఈ వస్తువుని మనకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వాళ్ళు ముక్కలు ముక్కలుగానే పంపిస్తారు. ఇది చాలా హైట్ ఉంటుంది కాబట్టి దీన్ని సెట్ చేసి పంపించటం అనేది కుదరదు. మనమే దీనిని నీట్గా ఓపెన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇది సెట్ చేసుకోవటం కూడా ఏమంత కష్టమైన పని కూడా కాదు. మనకి చూస్తేనే అర్థమైపోతుంది. ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా అర్థం కాకపోతే వాళ్ళు బాక్స్లో మనకు ఒక మాన్యువల్ ఇస్తారు. దానిని చూసి కూడా మనము నీట్గా సెట్ చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. దీనికి ఫస్ట్ ఒక బేస్ పార్ట్ ఉంటుంది. దానిని మనం తీసుకోవాలి. దీనితో పాటు బాక్స్లో దీనికి సంబంధించిన ఒక 4 లెగ్స్ కూడా వస్తాయి. వాటిని కూడా మనం తీసుకోవాలి. వాటిని జాగ్రత్తగా ఈ బేస్ పార్ట్కి సెట్ చేసుకోవాలి. ఒక్కసారి వాటిని మనం జాగ్రత్తగా సెట్ చేసుకోగలిగామంటే తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే ఒక 10 నిమిషాల్లో మనం షెల్ఫ్ని నీట్గా చేసేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఆ బేస్ పార్ట్కి కొన్ని యారో మార్క్స్ ఉంటాయి. మనం వాటి ద్వారానే ముందుకెళ్తూ ఉంటాం ప్రాసెస్లో. అయితే ఇప్పుడు మనం ఈ షెల్ఫ్కి సంబంధించిన సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుందాం. వాటిని ఎలా సెట్ చేయాలంటే ఫస్ట్ ఒక పార్ట్ తీసుకుంటాను. దానికి కూడా వాళ్ళు నీట్గా యారో మార్క్స్ ఇవ్వటం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నాను. డౌన్కి చూపిస్తుంది. అంటే మనం బేస్ పార్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్, దానికి డౌన్కి ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి సెట్ చేసామంటే అది ఇంకా ఎటు కదలదు, సెట్ అయిపోతుంది. ఇదే విధంగా అవతల వైపు కూడా ఇలాగే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఎలా ఉంటుందో దానిని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఇలా షెల్ఫ్కి సంబంధించిన సైడ్ పార్ట్స్ రెండింటినీ కూడా సెట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుందంటే దాని మీద రాసి ఉంటుంది బ్యాక్ సైడ్ పార్ట్ అని. దానిని తీసుకొని ఈ సైడ్ పార్ట్స్కి మధ్యలో పెట్టి మనం గట్టిగా ఒక్కసారి నొక్కామంటే ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు దాని మీద మళ్ళీ ఇంకొక బేస్ పార్ట్ వస్తుంది. ఇలా మనం ఎన్నైతే స్టోరేజ్ బాక్సెస్ తీసుకుంటామో అన్నింటికీ కూడా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా షెల్ఫ్ లుక్ అయితే ఇలా వస్తుంది. నేను నాకున్న అవసరాన్ని బట్టి 6 స్టోరేజ్ బాక్సెస్ ఉన్న షెల్ఫ్ను తెప్పించుకున్నాను. మీ ఇంట్లో మీకు ఎంత స్పేస్ ఉంటుంది, మీకు ఎన్ని స్టోరేజ్ బాక్సెస్ అవసరం ఉంటాయి అనే దాన్ని బట్టి మీరు దాన్ని తెప్పించుకోవచ్చు. కానీ దీనికి స్థలం తక్కువగా పడుతుంది పెట్టుకోవటానికి. కానీ వస్తువులు అయితే చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు. మనకి చాలా ఉపయోగకరంగా కూడా అనిపిస్తుంది. మీకు ఒక్క బాక్స్ కావాలన్నా కూడా మనకి దొరుకుతుంది. 2-3 అయినా దొరుకుతాయి. మీ అవసరాన్ని బట్టి మీరు తెప్పించుకోవచ్చు. నేనైతే ఈ షెల్ఫ్ని ప్రత్యేకంగా కిచెన్ కోసమే తెప్పించుకున్నాను. కిచెన్లో మనం ఉపయోగించుకునే ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, వాటన్నింటి వల్ల కిచెన్లో స్పేస్ ఎక్కువైపోయి క్లమ్జీగా అనిపిస్తూ ఉంది. అందుకోసమని నేను దీనిని తెప్పించుకున్నాను. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటన్నింటినీ దీంట్లో సర్దేసుకున్నామంటే పెద్ద పెద్ద వస్తువులన్నింటినీ అవసరమైనవన్నీ కిచెన్లో పెట్టేసుకుంటే కిచెన్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఇంకా ఈ షెల్ఫ్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి చక్కగా డోర్ ఉంది. దానివల్ల మనం దీంట్లో పెట్టేసుకొని డోర్ వేసేసుకున్నామంటే లోపలికి ఎలాంటి దుమ్ము ధూళి లాంటివి కూడా వెళ్ళదు. నీట్గా ఉంటుంది. ఇంకా దీనిని చూస్తే మనకి చాలా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.